నీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దగ్గరలో ఉన్నాయి. సో ఏ పార్టీ మీ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉంది? మా సిద్దిరెడ్డి సార్ పిలుస్తారు మాకు. ఎందుకని సిద్దిరెడ్డి సార్? సార్ మంచి పనులు చేసినారు, అందరికీ అనుకూలం వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మేము వికలాంగం నేను నెల ఇంటికి వచ్చి పెన్షన్ అన్నీ కరెక్ట్ వస్తున్నాయి. మాకు వచ్చిన సార్ చేస్తున్నాడు పాపం, లేదనుకోదు మళ్ళీ సార్ రావాలని కోరుకుంటున్నాం సార్. అందుబాటులో ఉంటారా సార్? కంపల్సరీ ఉంటుంది సార్. ఓకే, పక్క మేము అభిమాన్ జగన్ సార్. అభిమానం ఎందుకంత అభిమానం? అంతే, మాకు అన్ని పనులు కరెక్ట్ వస్తున్నాయి. మాకు అమ్మఒడి కరెక్ట్ పడుతుంది. మాకు నేను ఒక వికలాంగుని నెల 3,000 ఇంటికి వచ్చి ఇస్తున్నారు సార్. ఓకే సార్, మా సిరిడి సారే కావాలి మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇది జిల్లా అయిన తర్వాత ఏమైనా డెవలప్మెంట్ చేశారా సిరిరెడ్డి సార్? ఇంకా మొన్నే కదా సార్, ఎట్లా తిరిగి ఎట్లా అవుతుంది సార్, అదంతా చూసుకోవాలి కదా. ఆయనకి ఎన్ని ప్యాచెస్ ఉన్నాయో వాళ్ళకి ఉంటాయి కదా సార్. ఒకేద్దరు అనేది టక్ అని పడితే ఎట్లా పడుతుంది సార్, చేసుకోవాలి సార్. ఒక్క ఊరా ఏమన్నా చేసేకి, మా నాట్లో ఊర్లు ఎన్ని ఉన్నాయో అంత విరిగి. కానీ జీవితంలో మళ్ళీ సార్కి ఎట్లా ఉందో ఆయనే రావాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ అన్ని కలిసి వస్తాయి అంటున్నారు కదా, ఎఫెక్ట్ ఉండదా? అవి ఏంటి రా సార్, డైరెక్ట్ మళ్ళీ సిద్దిరెడ్డి సార్ రావాలని కోరుకుంటున్నాం సార్. అంతే, పక్క గెలిపిస్తుంది సార్. లేదు సార్, మా సిద్దిరెడ్డి సారే రావాలా మాకు. తాత ఏం చేస్తుంటారు? ఏమన్నా రైతు పని చేస్తాం సార్. రైతు పనే చేస్తారు. అవును సార్. ఏమన్నా రైతులకు మేలు జరిగిందా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత? మేలు ఏంటి జరగలేదు మాకు, ఆయనే భూ పెడుతున్నాడు, ఇంకేం చేస్తాడు. ఆయన పెట్టిండే పరిస్థితి మీద తింటున్నాడు. ఆ మహానుభావుడు పెడుతున్నాడు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఓట్లు వేసే టైం వచ్చింది. ఓట్లు వేయకుండా పోతామా? ఎవరికి వేస్తారు మళ్ళీ? ఆ ఫ్యాన్కే ఇస్తాం. అది తిరుగుతా అంటే మాకు బువ్వ తిరుగుతుంటది కదా. వేరే వాళ్ళు చాపుతామంటే ఎట్లా అవుతారు సార్? ఒకటే నూరు, ఒకటే నెలకే, అంతే అంతే. ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఎక్కువ ఇస్తాం మాకేంటి అంటారు కదా, ఓట్లు వేస్తాం, తింటాం. తింటారు, నిజమా బతమా తింటుంటాము. మా చెయ్యి ఎక్కడ పోతుంది అక్కడే పోతుంది. అంతే, డబ్బులు తీసుకునేది మంచిగా. 3 రేఖలకల్నే పోతుంది. 3 రెక్కలు, 3 రెక్కలు ఉన్నాయి కదా. ఎందుకంత అభిమానం? అభిమానం ఉంటే తింటున్నాం కదా. ఓకే, అది ఆ దేవుడు ఇస్తా ఉన్నాడు, తింటున్నాం. దాన్ని మర్చిపోకూడదు. అంతే, అంతే, నిజాయితీకి కట్టుబడి ఉండాలంట. నీ జాతి ఇంక మాట్లాడతాం సార్. మంచిగా ఆ మహానుభావుడు పెడతా అంటే తింటాను. ఓకే, మీ ఎమ్మెల్యే గారు ఎట్లా పనిచేస్తారు సిద్దిరెడ్డి గారు? సిద్దిరెడ్డి ఏమి లక్షణంగా ఉన్నాడు, మాకు ఎట్లా అండగా ఉన్నాడు, ఇంకేం ప్రాబ్లం. ఏమైనా వచ్చినాయి గవర్నమెంట్ నుంచి పథకాలు? వచ్చినాయి, కోటర్స్ వచ్చింది, ఇది చేను పట్ట రాబోతుంది. జగన్ బాగా చేస్తున్నాడు, శ్రీధర్ రెడ్డి బాగా చేస్తున్నాడు మాకు సాయము. మీకు ఏమైనా పథకాలు ఇచ్చేటప్పుడు డబ్బులు అడగడం కానీ అట్లా ఏమైనా చేస్తారా? అలా ఏం లేదు, ఏం లేదు. మేము చెప్పినట్లే వాళ్ళందరూ బాగా చేస్తున్నారు, మాకి సహాయం బాగా చేస్తున్నారు, పర్లేదు. ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు వచ్చారు మీ ప్రాంతానికి? వచ్చారు. మీ సమస్యలు చెప్తే వినడం కానీ అట్లా ఏమైనా చేస్తారా? చేస్తారు, బాగా వింటారు, చేస్తారు. కానీ మేము చెప్పేటివన్నీ బాగా చేస్తాడు. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ మీ ఓటు హక్కు వినియోగించుకునే టైం వచ్చింది. ఎవరికి ఓటేస్తారు ఈసారి? మేము జగన్కే వేస్తాం. ఓకే, అంటే వేరే పార్టీలలో వచ్చి ఇప్పుడు ఎలక్షన్ టైంలో మామూలుగా డబ్బు, మద్యం ఇట్లా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో అవి ఎక్కువ ఇచ్చినప్పుడు అటు మారే అవకాశం ఉంటుంది? అలా ఏం లేదు. ఎందుకు మారుతాం చెప్పు, మేము ఉండేది జగన్ పార్టీ కదా. మాకు జగన్ బాగా సాయం చేస్తున్నారు కాబట్టి జగన్కే వేస్తాం. కానీ వేరే వాళ్ళు వచ్చినా కానీ మేము ఎందుకు వేస్తాము? మేము ఏం కదా అట్లా. మేము అయిపోకే నమ్ముకుంటున్నాం, మాకు బాగా సాయం చేస్తున్నారు కాబట్టి అయిపోకే వేస్తాము. వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ మేము జగన్కే వేస్తాం కదా, అట్లేం లేదు కదా. అంతే, మేము జగన్ పార్టీనే, జగన్కే. ఎందుకంత అభిమానం జగన్ అంటే? ఎందుకంటే మేము అయిపో చెప్పేటివన్నీ మాకు నెరవేరుస్తున్నారు కాబట్టి, మేము చెప్పేటివన్నీ అయిపో చేస్తున్నారు కాబట్టి అయిపోకే వేస్తాం మేము. ఓకే, ఏం చేస్తుంటారు పెద్ద మనిషి? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం ఉన్నాయి, గొర్రెలు కొద్దిగా ఒక 50 జీవాలు ఉన్నాయి గొర్రెలు. జగన్ అన్న క్వార్టర్స్ ఇచ్చినారు. బాగుందా? బాగుంది, క్వార్టర్స్ అయితే బాగుంది. సారు పుణ్యాన మాకందరికి ఈ రాష్ట్రంలో జగనన్న పాలన అనేది మాకందరికి అభిమానం. మా ఎస్టీ కాలనీ ఏడాడున్నదో ఈ రాష్ట్రంలో అదంతా జగన్ పాలనే. జగన్ పాలనే, వేరే పాలన ఏముండదు. మా ఎస్టీ అనేది జగన్ అంటేనే ముందడుగు వేస్తాం, వేరే వాళ్ళంటే వెనుకడుగు వేస్తాం. ఏ పార్టీ అయినా కానీ మేము జగనన్న విడిచి పోలేము. ఎందుకని అంత అభిమానం? ఎందుకంటే మేము చెప్పే పనులు మా పేద ప్రజలకు అటువంటి పని చేస్తున్నాడు కాబట్టి, అటువంటి ముఖ్యమంత్రి మాకు దొరకడు కాబట్టి, అందువలన మేము కానీ పేద ప్రజలం కానీ ఆయన గుండెల్లో నింపుకుంటున్నాం, జగనన్నకు గుండెల్లో నింపుకుంటున్నాం. ఎందుకంటే మా పేద కుటుంబానికి సహకరిస్తున్నాడు కాబట్టి, అందువలన మేము కానీ ఆయనకు తోడ్పడి ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో రకరకాల మార్పులు జరుగుతుంటాయి కదా, పార్టీలు మారడం కానీ, వేరే వాళ్ళు వచ్చి డబ్బులు ఆశ చూపించడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా,
అవి కామన్ అవి కామన్. మా వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏడైనా కానీ ఈ రాష్ట్రంలో ఏడైనా కానీ మా ఎస్టీ వాళ్ళు వేరే పార్టీ వచ్చినా కానీ ఊరికే హలో అంటే హలో. అంతే. మనుషులో అయితే జగనన్న ఉన్నాడు. అది వేరే పార్టీ లక్షలు వేయని 2 లక్షలు ఎంతనా వేయని, నో అబ్జెక్షన్. జగనన్న ఓటు వేసేటప్పుడు మాత్రం ఓటు మాత్రం జగనన్న కల్లా పోతుంది. ఓకే. ఇప్పుడు కాలనీస్ జగనన్న కాలనీస్ అని చెప్పి ఇంట్లో ఇస్తున్నారు, క్వార్టర్స్ ఇస్తున్నారు కదా, అప్పుడు దాంట్లో ఇచ్చేటప్పుడు ఏమైనా డబ్బులు అడుగుతున్నారా? లేదు లేదు, డబ్బులు అయితే లేదు. ఓకే. డబ్బులు అయితే లేదు. మా ఎమ్మెల్యే అయితే సిద్ధారెడ్డి సార్ అయితే ఇప్పటికీ బాగా సకాలంగా వాటరు ఈడ డామ్ కట్టిస్తున్నారు. ఓకే. శంకుస్థాపన కానీ అయింది. ఇంకా అది ఇంకా కాలేదు, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసినారు. ఇంకా అది అయితే మా సత్యసాయి నియోజకవర్గానికి ఎంతో జగనన్న రుణపడి మేమున్నాం. ఓకే. ఎందుకంటే ఆ నీళ్ళ ద్వారా మేమంతా పుష్కలంగా ఉంటాం. ఆ నీళ్ళు వస్తే చాలు. దానికోసం ఏ సమస్య, అది ఒక్క సమస్య తీరితే అయిపోయినట్టే. ఇండ్లు అంటావా, అందరికీ ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చినారు. నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా ఈడ ఉండారు, ఒక 2-3 ఉండారు. టీడీ పార్టీ ఉన్నా కానీ రే పార్టీ వద్దు మనకు, అందరూ కావాలి, అందరికీ న్యాయం చేయాలి అనే కిందికి మేము అక్కడ జగనన్న ఎట్లా చేస్తున్నాడో మేము కానీ ఎస్టీ కాలనీ వాళ్ళు అట్లే చేసుకుంటున్నాం. పార్టీతో సంబంధం లేదు, కామ్గా ఒకటే ఒక కుటుంబం మాదిరి చేసుకుంటున్నాం. ఒక కుటుంబం అందుబాటులో ఉంటారు, అందుబాటులో ఉంటారు. మాకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ సార్ మాకు ఈ పలానా ఇబ్బంది జరుగుతుంది మీరు రావాలి సార్ అంటే వెంటనే వచ్చేస్తారు సార్. వెంటనే 1 గంటకే వచ్చేస్తారు. ఖాళీ 1 గంట పోతానే 1 గంటకే వచ్చేస్తారు.